2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలు ఇవ్వడంతో ప్రజలు నమ్మి ఓటేశారు. 6 నెలలు కావస్తున్న హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నమయ్య జిల్లా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్నారు. కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమిట్ట చెరువు కట్టపైన ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, కోన్ల ఓబుల్ రెడ్డి, సాలాబాద్ ఉప సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి, మేకపాటి నందకిషోర్ రెడ్డి, తేళ్ల శేషారెడ్డి, శ్రీనివాసులరెడ్డి, సీగే భాస్కర్ రెడ్డి, గొల్లపల్లి సర్పంచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, కొండమాసపల్లి సర్పంచ్ శివనారాయణ, యువ నాయకులు రవిశంకర్ రెడ్డి, నాగార్జున రాజుతో పాటు పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమంది పేద బరువు బలహీన వర్గాల వారి ఆశాజీవి అయిన. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పేదవాడి బిడ్డ కూడా చదవాలి, ప్రతి వృద్ధులు బాగుండాలి, ప్రతి అక్క చెల్లెమ్మలు కూడా సంతోషంగా ఉండాలి, ప్రతి రైతు సోదరులు కూడా బాగుండాలి అని ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు ఎన్నో సంక్షేమ పథకాలు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఒక గొప్ప వ్యక్తి నిజంగా. ఎందుకంటే గత ఎన్నికల రోజున చంద్రబాబు నాయుడు గారు ఓటుకపు హామీలు కావచ్చు, అసత్య ప్రచారాలు కావచ్చు, ఆయన చెప్పిన అబద్ధాలు కావచ్చు, ప్రజలకు నమ్మారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఇంకా మాకేదో ప్రజలు అనుకున్నారు. దానివల్లనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. దాదాపు ఆయన అధికారంలోకి వచ్చి 6 మాసాలు అయింది. ఇప్పటి వరకు కూడా ఆయన ఇచ్చిన సూపర్ 6 అన్నాడు, ఒక్క హామీ కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. ప్రజానికి అంత కనుక్కున్నారు. ఈరోజు మరలా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. నిజంగా భగవంతుడు ఆయన జన్మదిన శుభాకాంక్షలు అందరం తెలియజేస్తూ రాజంపేట నియోజకవర్గం తరఫున వెళ్ళడానికి వద్ద ఆయనకు భగవంతుడు మంచి ఆయుష్ ఆరోగ్యాలు అన్నీ కూడా ప్రసాదించాలని వెంకటేశ్వర ప్రార్థిస్తూ మరలా జగన్మోహన్ రెడ్డి గారు 10 కాలాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించి ఈ రాష్ట్రంలో ఉండే పేద బడుగు బలహీన వర్గాల వారందరికీ సంక్షేమ పథకాలన్నీ అమలయ్యే విధంగా చేయాలని కూడా కోరుకుంటున్నాను.